ఫ్రెండ్స్, ఈరోజు నేను చేయబోయే రెసిపీ పచ్చిరొయ్యలు, చింతకాయ, మిరపకాయలు ఎక్కువ వేసుకోవాలి. ఈ కూరలో పచ్చిమిరపకాయలు ఎక్కువ అయితేనే బాగుంటుంది. ఈ మూడు కలిపి కుమ్మేసుకుందాం. ఇప్పుడు పచ్చాగా కుమ్మేసుకోవాలి. ఇవి పచ్చాగా పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, చింతకాయలు కుమ్మేసుకోవాలి. నూనె, పసుపు, కొంచెం పసుపు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. మిరపకాయలు ఎక్కువ వేసాం కనుక కారం చూసుకుని వేసుకోవచ్చు. ఇందులో సరిపడగా ఆయిల్, ఉప్పు, రొయ్యలు కూడా ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం. ఇవన్నీ ఒకసారి కలిపేసుకుందాం. ఇందులో సరిపడగా వాటర్ వేసేసుకుందాం. ఇవన్నీ కలిపి పెట్టుకున్న అవన్నీ స్టవ్ మీద పెట్టుకుని ఉడికించేసుకుందాం. ఇప్పుడు కూర కుమ్ముకుని వండుకుంటే చాలా బాగుంటుంది. అందులో ఫస్ట్లో వచ్చిన చింతకాయలు చాలా టేస్ట్గా ఉంటాయి. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు వేసుకుందాం. కూర ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసేసుకుందాం. చింతకాయ కూర ఒక్క రకంగా ఉంది. ఇప్పుడు మళ్ళీ అన్నం తినేద్దాం మనం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలా ఏ వీడియో కావాలో